హాయ్ క్రికెట్ ఫ్యాన్స్, మళ్ళీ స్వాగతం మీ అందరికీ క్రికెట్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి డీప్ క్రికెట్ అనాలిసిస్ వీడియోలు మీకు రెగ్యులర్గా అందాలంటే ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఈ వీడియోలో మనం సన్ రైజర్స్ హైదరాబాద్ IPL 2026 ఆక్షన్ రివ్యూ మరియు ఈ స్క్వాడ్తో SRH ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు అనే విషయాన్ని ఫ్యాన్ ప్లస్ అనలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. ఈసారి SRH ఆక్షన్ చూస్తే కొంచెం అన్సర్టెంటీ ఉంది, కానీ అన్సర్టెంటీ అంటే పొటెన్షియల్ కూడా ఉండొచ్చు. బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్ లియం లివింగ్స్టోన్, 13 కోట్లు. ధర ఎక్కువగా అనిపించొచ్చు, కానీ ఆక్షన్ డైనామిక్స్ చూస్తే SRHకి నెంబర్ 6 లేదా 7లో పెద్ద షాట్లు ఆడగల అనుభవం ఉన్న ఫినిషర్ చాలా అవసరం. ఆ యాంగిల్లో చూస్తే లివింగ్స్టోన్ ఒక లాజికల్ పిక్. బౌలింగ్ విషయంలో SRH కొంచెం అన్క్యాప్డ్, అన్టెస్టెడ్ ఆప్షన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. అందుకే కొంతమంది ఫ్యాన్స్కి బెటర్ ఫాస్ట్ బౌలింగ్ బ్యాకప్ తీసుకోవచ్చు కదా అనే డౌట్ రావడం సహజమే. స్పిన్ డిపార్ట్మెంట్లో కూడా SRH ఒక మిస్టరీ స్పిన్ రూట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. మంది ఆటగాళ్ళకి IPL లెవెల్ డేటా ఇంకా తక్కువగా ఉంది. ఇక్కడే కమిన్స్, వెటోరీకి రైట్ కాంబినేషన్ ఫైండ్ చేయడం ఛాలెంజ్ అవుతుంది. ఇప్పుడు నా ఒపీనియన్ ప్రకారం SRH ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చో చూద్దాం. టాప్ ఆర్డర్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. ఈ ఓపెనింగ్ పేర్ గురించి ఎక్కువ చెప్పాల్సిన పనిలేదు. పవర్ ప్లేలోనే మ్యాచ్ దిశ మార్చగల జోడీ. ఇషాన్ కిషన్ నంబర్ 3, అగ్రెసివ్ ఇంటెంట్, లెఫ్ట్ రైట్ బ్యాలెన్స్, పవర్ ప్లే తర్వాత కూడా ప్రెషర్ కొనసాగించే ఎబిలిటీ. ఈ స్థానానికి పర్ఫెక్ట్. మిడిల్ ఆర్డర్ SRH స్ట్రెంగ్త్ నితీష్ కుమార్ రెడ్డి నంబర్ 4. ఇక్కడే SRHకి బిగ్గెస్ట్ ప్లస్. నితీష్ ప్రస్తుతం బ్యాట్, బాల్ రెండింటితో ఫామ్లో ఉన్నాడు. పవర్ ప్లేలో స్వింగ్ చేయగలడు, మిడిల్ ఓవర్స్లో కంట్రోల్ ఇస్తాడు. ఇది SRHకి హ్యూజ్ అడ్వాంటేజ్. హెయిన్రిచ్ క్లాసెన్ నంబర్ 5, SRH బ్యాక్బోన్. స్పిన్ అయినా పేస్ అయినా మ్యాచ్ ఫినిష్ చేయగల ప్లేయర్. అనికేత్ వర్మ నంబర్ 6. ఇక్కడ చాలా క్లారిగా చెప్పాలి, అనికేత్ వర్మ అన్టెస్టెడ్ కాదు. అతను గత సీజన్లో SRH కోసం ఆడి చాలా బాగా పర్ఫామ్ చేశాడు. స్పిన్నర్స్ మీద అతను చాలా డేంజరస్. బిగ్ సిక్సెస్ కొట్టే కేపబిలిటీ ఉంది. మిడిల్ ఓవర్స్లో స్పిన్ వచ్చినప్పుడు SRHకి అతను ఒక వెపన్. స్మరణ్ రవిచంద్రన్, సలీల్ అరోరా నంబర్ 7. పిచ్ అండ్ కండిషన్స్ ఆధారంగా. బౌలింగ్ యూనిట్ హర్ష్ దుబే, ప్యాట్ కమిన్స్, జైదేవ్ ఉనడ్కట్, హర్షల్ పటేల్. చాలామంది అంటున్నారు SRHకి పవర్ ప్లే బౌలింగ్ లేదు అని, కానీ నేను అలా అనుకోవడం లేదు. గత సీజన్ చివరి 4 మ్యాచ్లలో షమీ లేకపోయినా SRH 3 మ్యాచ్లు గెలిచింది. ఢిల్లీతో మ్యాచ్ వాష్ అయినా అందులో కూడా బౌలింగ్ డిసిప్లిన్గా ఉంది. ఈ సీజన్లో కూడా నితీష్ రెడ్డి పవర్ ప్లే స్వింగ్, కమిన్స్ పవర్ ప్లే మిడిల్ డెత్, ఉనడ్కట్ లెఫ్ట్ ఆర్మ్ యాంగిల్, హర్షల్ పటేల్ డెత్ ఓవర్స్, స్లోవర్ బాల్స్. అంటే బౌలింగ్ వీక్ కాదు, సిచ్యువేషనల్. ఇంపాక్ట్ బ్యాటింగ్ కొలాప్స్ అయితే లియం లివింగ్స్టన్ ఇంపాక్ట్గా, బ్యాటింగ్ స్ట్రాంగ్ అయితే ఇషాన్ మలింగ లేదా బ్రైడన్ కార్స్ వేసుకుని బౌలింగ్ మరింత స్ట్రెంగ్తన్ చేయొచ్చు. ఇదే మోడర్న్ IPL సక్సెస్ ఫార్ములా. ఫైనల్కి నా ఫైనల్ ఒపీనియన్ ఏంటంటే, SRH దగ్గర వెరీ గుడ్ స్క్వాడ్ ఉంది. కొంచెం అన్సర్టెంటీ ఉంది, కానీ పొటెన్షియల్ ఎక్కువ. టాప్ ఆర్డర్ ఫైర్ అయితే నితీష్ రెడ్డి ప్లస్ క్లాసెన్ క్లిక్ అయితే, ఇంపాక్ట్ ప్లేయర్ స్మార్ట్గా వాడితే SRH ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ రేస్లో ఉంటుంది. ఇలాంటి డీటెయిల్ క్రికెట్ ప్రివ్యూస్, మ్యాచ్ అనాలిసిస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం క్రికెట్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ హిట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, కీప్ లవింగ్ క్రికెట్.